ఎన్డీఏ కూటమి సాధించిన అద్భుతమైన విజయంతో అలాగే దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీలాగా అవతరించడంతో పాటు ఎన్డీఏ అలయన్స్కి క్లియర్ మెజారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసే క్లియర్ మెజారిటీని ఇచ్చి మోదీ గారి పైన మోదీకి గ్యారంటీ పైన దేశ ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మేము స్వాగతిస్తున్నాము, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే నిన్న నుంచి గడిచిన 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి బీజేపీ తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఇక్కడికి రావడం, అలాగే పార్లమెంట్ సభ్యులు కూడా ఇక్కడికి రావడము, కార్యకర్తలతో తమ విజయాన్ని పంచుకోవడము, కార్యకర్తలు కూడా వారిని అభినందించడం జరుగుతుంది. రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పాలనకి పెద్ద ఎత్తున చెంపపెట్టు సమాధానం ఇచ్చిన ప్రజలు ఈ రాష్ట్రము ఇప్పుడు కొద్దిగా ఊపిరి పీల్చుకుంటోంది. నరేంద్ర మోదీ గారు గతంలో చెప్పినట్టుగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అంటే దేశం కనుక అభివృద్ధి చెందాలంటే అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వారికి కావాల్సినటువంటి హక్కులని, సంక్షేమాన్ని, డెవలప్మెంట్కి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. అదే జరగబోతుంది రాబోయే 5 సంవత్సరాల్లో. ఈరోజు ఇక్కడ మనతో అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. వారు అద్భుతమైన విజయాన్ని సాధించారు. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 8 అసెంబ్లీ స్థానాలు అలాగే 3 పార్లమెంట్ స్థానాలు బీజేపీ కార్యకర్తలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది, ఒక కొత్త ఊపిరినిచ్చినట్టుగా అయింది. ఈ రాష్ట్ర ప్రజలు కూడా మమ్మల్ని ఆదరించారు. మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కేంద్రానికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో కుతంత్రాలు చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజలందరినీ భయభ్రాంతులు చేసింది. మేము అబ్కీ బార్ 400 పార్ అని భారతదేశాన్ని థర్డ్ గ్లోబల్ ఎకానమీకి చేయడం కోసం మరింత ఇంకా త్వరితగతంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ప్రజల మద్దతు అడిగితే వారు దాన్ని కావాలని ఒక ఫేక్ ప్రోపగండా, ఫాల్స్ ప్రోపగండా, మోసపూరితమైన ప్రోపగండా చేసి ఎలాగైనా నిలవరించాలి ఎన్డీఏ అని అనుకున్నారు. కానీ ప్రజలు వారి మాయ మాటల్ని నమ్మలేదు, తిప్పికొట్టారు. ఎన్డీఏకి అలాగే మోదీ గారికి అత్యధిక మెజారిటీని ఇచ్చారు. ఇప్పుడు ఎన్డీఏ లీడర్ లాగా వారిని ఎన్నుకోవడం జరుగుతోంది. అలాగే మరికొన్ని రోజుల్లో కూడా భారత ప్రధానిలాగా 3వసారి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గడిచిన 2 రోజుల్లో చూస్తే ప్రపంచ దేశాధినేతలందరూ కూడా నరేంద్ర మోదీ గారికి తమ అభినందన తెలుపుతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది, ఎన్డీఏనే రావాలి, మోదీ గారే మళ్ళీ ప్రధాని కావాలి అని. సో ప్రపంచం పెట్టుకున్న ఆశలు భారతదేశం వైపు కూడా అవన్నీ నెరవేరాయి. మేమందరం సంతోషంగా ఉన్నాం. ఇది ఒక బాధ్యతలాగా తీసుకుంటూ ఉన్నాము. ప్రజలు మా పైన పెట్టినటువంటి బాధ్యతని మరింత ఇంకా బాధ్యతగా నిర్వర్తిస్తాము. అలాగే ఇంత గొప్ప విజయాన్ని అందించినటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తలకి, నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.